వైసీపీపై ఘాటు విమర్శలు సంధించారు జనసేన నేత నాగబాబు. వైసీపీ హిందూ ద్రోహి అని, జగన్ బాబు ఆయన్కో పాలు వెన్న లేకుండా నెయ్యి తీశారని, ఇది పాపం ద్రోహి అని మండిపడ్డారు. ఇక మెగా బ్రదర్స్ కు హిందుత్వంపై మాట్లాడే అర్హతే లేదన్నారు గుడివాడ అమర్నాథ్. గతంలో నాగబాబు తాను నాస్తికున్నని ప్రకటించుకున్నారని గుర్తు చేశారు. మన జగన్ బాబు అనుకో చుక్క పాలు గాని బొట్టు వెన్న గాని లేని ప్రమాదకరమైన కెమికల్స్తో ఫేక్ గీని 60 లక్షల కేజీలకు పైగా స్వామివారి డబ్బుతో కొని ప్రసాదం తయారు చేసి భక్తులకు పంచిపెట్టారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్తో నియమించబడ్డ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ 1.5 సంవత్సరం పాటు దేశం మొత్తం తిరిగి జల్లెడ పట్టి కనుక్కున్న విషయం. పాలు వెన్న ఏమాత్రం లేకుండా పూర్తిగా కెమికల్స్తో రకరకాల ఆయిల్స్తో చెత్త ఎసెన్స్లతో తయారైనటువంటి నెయ్యిని స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకి వాడారు. దైవభక్తి పాపభీతి ఏమాత్రం లేని వాళ్ళు ఇలాంటి దారుణాలు చేయగలరు. సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి హక్కే లేదు వాళ్ళకి. ఒకనొక సందర్భంలో ఇదే నాగేంద్రబాబు గారు నేను నాస్తికుడినని చెప్పి దేవుణ్ణి నోటుకొచ్చినటువంటి మాటలు తిట్టినటువంటి ట్వీట్ ఇంకా మర్చిపోలేదు. ప్రజలకి గుర్తుండేటువంటి విధంగా ఆ రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈరోజు మళ్ళీ వచ్చి హిందూ ధర్మం గురించి హిందుత్వం గురించి వారు మాట్లాడుతానంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు, మర్చిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు.